100 రూపాయలు ఇచ్చైనా వదిలించుకోవాలి. కానీ మన రచ్చరవి 1000 రూపాయలు ఇచ్చి మరీ కొనుక్కున్నాడు. పాపం. ఇప్పుడు మన రచ్చరవి పరిస్థితి ఎలా ఉందో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రచ్చరవి along with his team. సరసమాడే సమయమిపుడా ఆపవే నీలోన. నమస్కారం మేడం గారు. నమస్కారం బాబు గారు. మేమిద్దరం భార్యాభర్తలు. ఈ రోజు మా పెళ్లి రోజు గుర్తుండిపోవాలని చెప్పి చుట్టాలకు దూరంగా ఇలా ప్లాన్ చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉండాలనుకుంటున్నాం. అంటే సంతోషం కాదే, పండగే పండగ. మన కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు ఏదో తక్కువైంది అనిపిస్తాను. నాకు ఏం తక్కువైందండి? నేను బాలేనా? చిచ్చి నువ్వు బాగాలేకపోయింది, ఆ అమ్మాయి బాగలేదు. మనిషికి ఉత్తేజం కావాలంటే మల్లెపూలు కావాలి, ఉత్సాహం రావాలంటే ఒక హల్వా కావాలి. అవి రెండు తీసుకొని ఇలా వెళ్ళి అలా చేస్తా. త్వరగా రండి, నేను రెడీ చేసుకోమ్మా. హాయ్ అంకుల్, ఆంటీ, అమ్మమ్మ. నేనేమో మా ఇల్లు తప్పడిపోయింది. అయ్యో ఒరే చింటూ, మనం తప్పడిపోయాము. ఇల్లు కనిపించటం లేదు. అమ్మమ్మ, మా ఇల్లు నీకు తెలుసా? ఏమో. టైంకు మల్లెపూలు రాకపోయినా గానీ రోజుకొకటి ఇంటి ముందరికి వచ్చి మల్లెపూలు అంటాడు. ఈ అవసరం ఉన్నప్పుడు మల్లెపూలు అనేది దొరకడు కదా. మల్లెపూలు ఎక్కడన్నారా? ఇంత చీకట్లో ఒక అందాల పాపను వదిలేసి ఎవర్రా పోయింది? అందాల పీప. మేడం చూడండి ఎంత చక్కగా ఉంది. చింటూ, మన ఇల్లు తప్పిపోయిందిరా. తరుక్కుపోతుంది నా పురాణం. నానా చిన్న పూజలే ఎంత ముద్దుకున్నావురా. నానా ఏంటి నాన్న భయపడుతున్నావు? నేను మంచోని భూచాని కాదు. ఏమమ్మ, నాకు తెలియదు, ఎవరితోనూ మాట్లాడొద్దని చెప్పారు మా ఇంట్లో. నేను ఇలాంటి పనికొస్తేనే చాక్లెట్ కొని పెట్టుకుంటా. అమ్మ వద్దు, చాక్లెట్లు ఎవరి దగ్గర తీసుకోవని చెప్పారు. ఎవరు? మా డాడీ చెప్పారు. ఎందుకు తీసుకోవద్దన్నాడు? చాక్లెట్ లో మత్తు మందు పెట్టి పిల్లల్ని తీసుకెళ్లిపోతారని చెప్పారు. వద్దు. నిన్ను తీసుకెళ్తారా? పంచి నేను మీ నాన్నలాగా అనుకో. మీ నాన్న ఇస్తే తీసుకోవాలన్నా? ఓకే, ఇప్పుడు తీసుకుంటా. తీసుకోరా. పరే చింటే డాడీ రా. నాకు టైం అయిపోయిందమ్మా, నేను వెళ్ళొస్తా. ఏంటన్నా నాతో వస్తున్నావు? ఇంటికెళ్ళు. మీ అమ్మ నాన్న భయపడతారు, బాధపడతారు, మళ్ళీ నువ్వు లేవని. బయటలే ఏంటన్నా నాతో నేస్తున్నావు? డాడీ, నేను నీతోనే కదా కావాలి. ఓహో, చాక్లెట్ ఇచ్చే ముందు డాడీ అన్నా కదా, ఆ భ్రమలో ఉన్నది. అలా కాదు నాన్న, నేను చాక్లెట్ ఇచ్చేంత వరకు డాడీ అన్నా. అవన్నీ నాకు అనవసరం. డాడీ అని అన్నావు కదా నువ్వు. పిల్లలు అంటే దేవుని స్వరూపాలు ఉంటాయి. ఓ దయ్యం పిల్లలాగా ఉన్నావు. నువ్వు గుర్తుతాను ఏమనుకుంటున్నావు? డాడీ చంపుతామనుకున్నావు. నీ కూతురే కదా? ఈ కలర్ ఏంటి, ఈ కలర్ ఏంటి? కలర్తో సంబంధం లేదు. అతను ఏమవుతాడమ్మా నీకు? మా డాడీ. లాలీపాప్ ఎవరు తీపిచ్చారమ్మా? మా డాడీ ఇచ్చారు. నీ కూతురు కాదు, నువ్వు ఎందుకు లాలీపాప్ కొని ఇచ్చావు? పాపకు తినేదాకా ఒక చాక్లెట్ ఇచ్చిన వారికి ఏడిపించిన అంటే ఇచ్చిన. రండి, మా డాడీని కొట్టొద్దు. మా డాడీ చాలా మంచోడు. వాళ్ళకి తగిలిస్తే అప్పుడు ఇంటికి తీసుకెళ్తాడు. పాపని ఇంటికి తీసుకెళ్ళావు. అమ్మా గాలిపోయే ఇదేంటి తగిలించుకున్నట్టున్నది. సరే పదా ముందు పదం. ఏంటండి, ఎప్పటి నుంచి మీరు గురించి వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఈ పాప ఎవరు? దారిలో భయపడుతుంటే పట్టుకుని వచ్చాను. డాడీ ఎవరు? ఆంటీ. నన్ను ఆంటీ అంటుంది, మిమ్మల్ని డాడీ అంటుంది. చిన్న పిచ్చిదే, చిన్న పిచ్చిది. పిచ్చిదా? ఏ పాప, నువ్వు పిచ్చిదానివా? అమ్మో అమ్మో, అప్పుడే సవతి కూతుర్ని తెచ్చి అప్పుడే నన్ను పిచ్చిదాన్ని. సవతి కూతురు అంటావు? అది దారిలో ఏడుస్తుంది, రోడ్డు మీద ఏడుస్తున్న చిన్న పాపను ఎట్లా వదిలేయాలి? రేపు పొద్దున పోలీస్ స్టేషన్ ఇచ్చాక వదిలిపెడతా, ఓకేనా? మరి మిమ్మల్ని డాడీ అని ఎందుకు అంటుంది? డాడీ అదిగో మళ్ళీ డాడీ అంటుంది మిమ్మల్ని. ఒక్క
నిమిషం నీకు మీ డాడీకి ఏమేమి ఇష్టం? మా డాడీకేమో మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఇష్టం, వెన్నెలా ఐస్ క్రీమ్ అంటే ఇష్టం, బోర్లా పడుకోవడం అంటే ఇష్టం. ఇదిగో ఈ మూడు మీకు ఇష్టమైన పనులే. అప్పటికి మా అమ్మమ్మ చెప్తూనే ఉంది, పొట్టోళ్ళని నమ్మొద్దు, పొట్టోళ్ళని నమ్మొద్దు, పొట్టోళ్ళని నమ్మొద్దు అని. డాడీ గుర్రమాట ఆడుకుందాం, గుర్రప్పండు. గుర్రపడ్డ చిచ్చి ఆడ నా వల్ల కాదు. గుర్రం ఎక్కాలి అంతే కదా. గుర్రం రవి చేస్తావు, జాగ్రత్త. డాడీ ఇలా చెప్పుకుంటా. సరే మేడం గారు, మళ్ళీ పూలు హల్వా తీసుకుని వస్తానని చెప్పి పిల్లల్ని ఎలా ఆడించుకుంటాడో. అయినా అది పాపలా ఉందండి, అడవిలో తిరిగే దున్నలా ఉంది. ఇలా పిల్లల్ని ఆలకించి పూలకించి అక్కడ పడుకోబెట్టి డాడీ ఎనర్జీ కోసం. ఇప్పుడేమో గుర్రం మామూలుగా వెళ్ళకూడదు, గుర్రం అంటే చుక్ 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 చుక్. నాతో కాదమ్మా, నాతో కాదమ్మా. కాళ్ళ మీద ఆడతారు కదా, కాళ్ళ మీద. చేయి పిప్పలు. అమ్మ నా పేదలు బయటకు వెళ్తారేమ్మా. పాప పాప ఆగమ్మా, నువ్వు మరీ అంతలా ఆడుకోకూడదు పెద్దవాళ్ళతో. మీకు ఏ కారణం లేకుండా దాన్ని ఆడిస్తారా? అమ్ముతాడు. ఏ సంబంధం లేకుండా దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటావు నువ్వు? ప్లీజ్ అమ్ముతాడు, నన్ను నమ్మే. ఇంక నన్ను నమ్ము పో, అసలు నేను మా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఇంకోసారి నేను పిల్లలు తీసుకుని అప్పుడు చెప్తాను నీ పని. ఇప్పుడు ఏంటి బ్యాగ్ చదువుకుని వెళ్తాం? డాడీ డాడీ ఇది బోర్ కొడుతుంది డాడీ, చింటుకొని పట్టుకో పడిపోతాడు. డాడీ ఆను. డాడీ నన్ను ఎత్తుకోవా, ఎత్తుకొని నన్ను ఇలా ఎత్తుకొని బుజ్జులు కూరలు నెత్తాలి. నిన్ను ఎగిరేసి నేను బతుకుతానే, నిన్ను లేపితే నన్ను లేపడానికి నలుగురు వస్తారే. మా ఆవిడ లోపల ఏం చేస్తుందో ఒక్క నిమిషం చూసేస్తా. వచ్చే ఏంటి పోరా, అసలు నేను మీ ఇంట్లోనే ఉన్నాను, పో. నేను బయటికి వెళ్ళిపోతా, పోరా. ఇంట్లోకి పోతానండి. సరే సరే, ఇంటికి వెళ్ళిపోవచ్చు కదనే. నేను పోతానులే. రాను. నా దగ్గరికి ఎవరు పంపించారు నిజం చెప్పు. అంకుల్ ఆంటీ అక్కడ ఒకడు ఉంటాడు, వాడితో ఆడుకోమని చెప్పారు. మేడం మీరే పంపించారా మేడం? నీకు దండం పెడతా మేడం, ఎందుకు పంపించారు చెప్పండి మేడం. చూడు అమ్ముతాడు కూడా పెట్టింది. సరే నాకు అంతా తెలియదు కానీ స్కిట్ లో నా క్యారెక్టర్ అయిపోయింది. మమ్మీ మనం ఆడుకుందామా? నా పిల్లం పోయి ఇదంతా డ్రామాలే. చింటూకు ముద్దు పెట్టం, నాకు ఒకటి పెట్టం. అబ్బా ఐ లవ్ యూ. రోజా గారు బాగుంది. అప్పి చిన్నపిల్ల క్యారెక్టర్ ఎందుకు వచ్చారు, ఎలా మిస్ అయ్యారేమో అనుకున్నా గానీ ఫైనల్ గా చూస్తే మేం పంపించిన వాళ్ళు అనేది అర్థమైంది. బాగా ఆడుకున్నారు. నాగబాబు గారు ఓకే టైం పాస్. ఏంటి అది? శనివారం ఉపవాసం కదండి. ఉపవాసం అంటే 2 ఫ్రూట్స్ తింటారే. ఇలా రాఘవేంద్రరావు గారు ఒక సాంగ్ కూడా ఫ్రూట్స్ అన్ని నువ్వే తింటున్నావు తెలుసా? ఏమండి చెట్లకి డబ్బులు కాస్తాయి అంటారు కదా, అవి మన పెరట్లో 2 పెంచుకోవచ్చు కదండి. అది సామెతే. నీలాంటిదే గోడకు చెవులు ఉన్నాయని హెడ్ ఫోన్స్ పెట్టి పాటలు అనిపించిందంట దానికి. హలో, అవునా? ఏమైందండి? మా అన్నయ్య గారి ఇంట్లో దొంగలు పడి మొత్తం దోచుకెళ్లారంట. అదేంటి మీ అన్నయ్య రన్నింగ్ లో ఛాంపియన్ అన్నారు కదా? వాళ్ళ పట్టుకోవడం మానేసి వాళ్ళకంటే ముందు పరిగెత్తాడంట. ఛాంపియన్ అక్కడ కూడా ప్రూవ్ చేసుకున్నాడు. మీరు చేసుకుపోయే వాళ్ళకి అమ్మాయి ఎలా ఉండాలి? నాకు బాహుబలిలో శివగామి అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే తరతరాలుగా ఆడవాళ్ళు మగాలను ముంచుతూనే ఉన్నారు, కానీ ఆవిడ మాత్రం ఆవిడ మునికి ఒకనే పైకి లేపింది మన మగాన్ని. మేము ఈ బ్యాంక్ కస్టమర్స్ అండి. కస్టమర్సా? కస్టమర్ అయితే బ్యాంక్ వెళ్ళదు, ఏటీఎం రాకూడదు, బ్యాంక్ లాంటి తీయండి. సమ్మర్ వెకేషన్ కి వచ్చామండి. సమ్మర్ వెకేషన్ మీ బ్యాంక్ వాళ్ళు ఏం చెప్పారు? కస్టమర్స్ తృప్తే మా చేయమన్నారా? అన్నారు. వాళ్ళని గుండెల్లో పెట్టి చూసుకుంటా ఉన్నారా? అన్నారు. 1 నెల రోజులు ఏటీఎం లో పెట్టి చూసుకోలేరా?